పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశాలున్నాయి. ఈ సమావేశాలలో 12 బిల్లులకు ఆమోద ముద్ర వేయించుకోవడానికి కేంద్రం భావిస్తోంది. వీటిలో కొన్ని ఇప్పటికే పార్లమెంటులో పెండింగ్లో ఉన్నవి కాగా 8 బిల్లులు కొత్తగా ప్రవేశపెట్టనున్నట్లు లోక్సభ వర్గాలు తెలిపాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. పార్లమెంటు భవన సముదాయంలోని ప్రధాన హాల్లో పార్లమెంటరీ వ్యవహారాలు, మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కాసేపట్లో ప్రారంభమయ్యే సమావేశంలో కేంద్ర మంత్రులతో పాటు ప్రతిపక్షాలకు చెందిన పార్లమెంటరీ పార్టీ నేతలు హాజరు కానున్నారు. ఉభయ సభలు సజావుగా కొనసాగేందుకు సూచనలు తీసుకోవడం, ఉభయ సభలతో చర్చించాల్సిన అంశాలపై ఈ సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 8 అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని ఇండియా కూటమి పక్షాలు భావించాయి. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు కూటమికి చెందిన 24 పార్టీల నేతలు నిన్న వర్చువల్గా భేటీ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి నిందితులను ఇంతవరకు పట్టుకోలేకపోవడం, తన మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెబుతున్నా మౌనం వహించడం, బీహార్లో కొనసాగుతున్న ఓటరు జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ, విదేశాంగ విధానంలో వైఫల్యం, గాజాలో దురాఘాతాలు, నియోజకవర్గాల పునర్విభజన, దేశంలో ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, మైనార్టీలపై దాడులు తదితర అంశాలు పార్లమెంటులో ప్రస్తావించాలన్న ఏకాభిప్రాయానికి కూటమి నేతలు వచ్చారు.